ఇక ఎన్నికలకు ముందుగానే టీడీపీ, జనసేన కూటమి హామీ ఇచ్చిన మేరకు వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెన్షన్ అమలుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ను అమల్లోకి రానుంది. ఇక ఆ డబ్బులను జూలై 1వ తారీఖున వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. అంటే ఒక్కొక్కరికి 7,000 వృద్ధాప్య పెన్షన్ పొందనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసు సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు పాస్ పుస్తకాలను సైతం పెన్షన్తో పాటు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఇక ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు 6,000 పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈ పెరిగిన పెన్షన్ను జూలై 1 నుంచే అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులైతే ఉన్నారు. ఇక దీనికి ప్రభుత్వం 1939 కోట్లు ఇప్పటి వరకు చెల్లింపులు చేశారు. ఇక పెరిగిన పెన్షన్లకు జూలై 1 విడుదలకు దాదాపు 4,000 కోట్లు అవసరం ఉంటుందని, ఆగస్టు నెల నుంచి అయితే నెలకు 2,800 కోట్లు అవసరం అవుతాయని అధికారులు లెక్క. ఇక ప్రభుత్వం తలసేమియా, సికేడియో, డయాలసిస్, ప్రభుత్వ, ప్రైవేటు, సికిల్ సెల్ డిజీస్, హెమోపోలియా వ్యాధిగ్రస్తులకు 10,000 అందిస్తుంది. ఇక సైనిక్ వెల్ఫేర్ పెన్షన్, భూములు కోల్పోయిన అమరావతి పేదలకు 5,000తో పాటు 500 అభయహస్తంలో భాగంగా అందిస్తుంది. ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఉంది. చూశారు కంటే మొత్తం మీదుగా టీడీపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ని జూలై 1 నుంచి అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే పెన్షన్తో పాటుగా ఏదైతే పెన్షన్దారులకు పాస్ పుస్తకాలు కూడా పెన్షన్తో పాటుగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.